పంచాయతీ సెక్రటరీల బిల్లులు చెల్లించండి, గ్రామాల్లో పర్యటించలేకపోతున్నాం, జిల్లా ఇన్ఛార్జి మంత్రులపై ఎమ్మెల్యేల ఒత్తిడి, రాష్ట్ర వ్యాప్తంగా 90 కోట్ల బిల్లులు పెండింగు, వారిని ఆందోళన వైపు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని అస్తం నేతల్లో గుబులు. ఏది గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక పాలన నడుస్తూ ఉన్నది కదా, సెక్రటేరియట్లే వాళ్ళంతా వ్యవహారం అంతా నడుపుతా ఉన్నారు. వాళ్ళ జేబులకు వెళ్ళి వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో ఆ జేబులకు వెళ్ళే పైసలు తీసి గ్రామాభివృద్ధికి కేటాయించారు. సో ఆ పైసలు 90 కోట్ల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా గ్రామాలలోకి పోయినట్టయితే తన్ని తరిమేస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇది చెల్లించురు, గ్రామ పార్టీ ఎన్నికలు రేపు మాపు పెట్టబోతా ఉన్నాం, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ఇది ముందుగా చెల్లించురు అని చెప్పేసి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారట. పంచాయతీ కార్యదర్శుల బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, లేకపోతే బాధిత కార్యదర్శులు బీఆర్ఎస్ వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. బిల్లుల విడుదల కోసం ఆందోళనలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను బీఆర్ఎస్ లీడర్లు ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మె చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ లోపు సెక్రటేరియట్ల బిల్లులు క్లియర్ చేయాలని, లేదంటే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు బ్రేకులు పడొచ్చని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ భయం అవుతా ఉన్నారు, గడగడ వణుకుతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ 90 కోట్ల ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే గతంలో సర్పంచులు ఎవరైతే ఉన్నారో సర్పంచులకు చెల్లించాల్సినటువంటి బిల్లులు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు కూడా చెల్లించినాకనే ఎన్నికలు పోవాలి. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సర్పంచులుగా చేసి ఉన్న భూమి అమ్ముకున్నారు. ఉన్న భూమి అమ్ముకొని ఇల్లును అమ్ముకొని ఇప్పుడు మొన్న అక్కడ సర్పంచ్ దగ్గరికి పోతే పూరి గుడిసెల్లో ఒకరు ఉంటా ఉన్నారు. పాడుపడ్డటువంటి ఆ బడిని మూసేసినటువంటి బడి ఏదైతే ఉంటుందో ఆ బడిని తలదాచుకుంటా ఉన్నారు. సో సర్పంచుల పరిస్థితి కూడా దారుణమైనటువంటి పరిస్థితులకు ఉన్నది. గతంలో కేసీఆర్ ఆ విధంగానే చేసిండు. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళుగా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉన్నది వచ్చి, మరి ఆ బిల్లులైనా కనీసం క్లియర్ చేయొచ్చు కదా. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడానికి పైసలు వస్తూ ఉన్నాయి. పెండింగ్ ఏదైతే కమిషన్లు వచ్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీ కమిషన్లు వచ్చేటువంటి పనులకి ఇమ్మీడియట్గా బిల్లులు క్లియరెన్స్ అయిపోతూ ఉన్నాయి. కానీ శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి చేసినటువంటి సర్పంచులకు మాత్రం బిల్లులు ఇవ్వడానికి చేతులు రావట్లేదు. సరే వచ్చిన తర్వాత ఎన్నుకొని చెల్లించను, కానీ మిగతా పైసలు కూడా చెల్లించాలనేది ఒక వాదన. సో మొత్తానికి గ్రామాల్లో సెక్రటేరియట్లు ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు చేసినటువంటి బిల్లులు అవి కూడా క్లియర్ కాబోతా ఉన్నాయట. గ్రామాలకు కార్యదర్శులే దిక్కు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 2, 2024 నుంచి పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. గ్రామంలోని అవసరాలకు వారే పర్యవేక్షిస్తున్నారు. సొంత డబ్బులతో పారిశుద్ధ్యం, బ్లీచింగ్, విద్యుత్ బల్బులను కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నది, కానీ రెగ్యులర్గా విడుదల చేయకపోవడంతో కార్యదర్శులే తమ జీతాలకు చెల్లించి గ్రామాల అవసరాలను తీర్చుతున్నారు. సగటున ఒక్కో సెక్రటరీ 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లిస్తే మినహా గ్రామాల అవసరాలు తీర్చలేమని స్థానిక ఎమ్మెల్యేలపై కార్యదర్శులు ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులకు వివరించి పెండింగ్ బిల్లులు ఎంతగానో పెడతారు. వాళ్ళు 4 నుంచి 5 లక్షలు పెట్టినట జేబులకు వెళ్ళి, వాళ్ళకి వచ్చేటువంటి జీతాలకు వెళ్ళి కార్యదర్శులు. ఈ ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో గుర్రుగా ఉన్న సెక్రటేరియట్లను ఆందోళన చేసేలా బీఆర్ఎస్ లీడర్లు ప్రోత్సహిస్తున్నట్లు వాళ్ళకి ఇప్పుడు ఏది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఒక అస్త్రం కావాలి కదా. ఏది వాళ్ళ ఆవేదనని వీళ్ళు ఆసరగా చేసుకోవాలి. కార్యదర్శుల యొక్క ఆవేదనని వీళ్ళు ఆసరగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలి. రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి సరే ఎవరైనా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రేపున్నా ఇదే వాడుకుంటా ఉంటాయి కదా సెంటిమెంట్ని. దీంతో ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయం గ్రహించినటువంటి మంత్రులు ఏమని చెప్తా ఉన్నారట అంటే, మీరు బిల్లులు చెల్లించి పోకపోయినట్టయితే ఇబ్బంది అవుతుంది. సో బిల్లులు సెక్రటేరియట్లకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించండి అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారట. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకుల కుట్రను మంత్రులకు వివరించి బిల్లులు రిలీజ్ చేయించాలని కోరుతున్నారు. ఒకవేళ పంచాయతీ సెక్రటేరియట్లు ఆందోళనకు దిగితే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇది పరోక్షంగా స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుందని ఎమ్మెల్యేలు ఆందోళన. ఇది 100% అంతే. వీళ్ళు కనుక సెక్రటేరియట్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆందోళన దిగి ఒకవేళ కనుక బిల్లుల గురించి వాళ్ళు ధర్నా చౌక్కో లేకపోతే ఈ అసెంబ్లీ ముట్టడికి కనుక వచ్చిందనుకో పంచాయతీ కార్యదర్శులు, ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం ఏదైతే ఉంటుందో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ కూడా ఆగమైపోతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది,
సర్కారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే గ్రామాల్లో ఉండేటువంటి పాలన మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది. పరిపాలన చక్కగా లేదు కాబట్టి రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలకు సంబంధించింది. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని పసిగట్టిళ్ళు మరి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయినట్ట 90 కోట్ల బకాయిలు ఉన్నాయి వాళ్ళకు పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చేటి అది ఇమీడియట్గా చెల్లించండి అని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నారు. చూద్దాం మరి ఈ 90 కోట్ల బిల్లులను చెల్లిస్తుందా వాళ్ళు సమ్మెకు దిగేదానిక కాంగ్రెస్ పార్టీ ఇంకా జరుపుకుంటూ వస్తుందో చూడాలి.